అందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ కింద సబ్సిడీ లోన్‌లను అయితే గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇందులో 50,000 వరకు లోన్ తీసుకునేటట్లయితే అసలు ఎలాంటి బ్యాంక్ రుణం అవసరం లేదు. పూర్తిగా ఫ్రీగా మొత్తం సబ్సిడీతోనే ఉంటుంది. అలాగే 50,000-1,00,000 వరకైతే 90% సబ్సిడీ. అలాగే 1,00,000-2,00,000 వరకు 80%, 2-4 లక్షల వరకైతే 70% సబ్సిడీ ఉంటుంది. మిగిలిండేది బ్యాంక్‌లో లోన్ రూపంలో తీసుకోవచ్చనమాట. సో, దీనికి ఎవరెవరు అర్హులు, అలాగే దీనికి కావాల్సినటువంటి పత్రాలు, ఏమేం ఫార్మ్స్ కావాలి, సో ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్‌షాట్ తీసుకొని మీరే ఒకసారి చూసుకోండి మళ్ళీ. సో, ఆన్‌లైన్‌లో వచ్చేసి మనకు ఏప్రిల్ 5వ తేదీ లోపల అప్లై చేసుకోవాలని ఇచ్చారు. ఆ తర్వాత 6-20 తేదీ వరకు మండల స్థాయిలో మన ఎండీఓ గారు ఉంటారు కదా, ఎంపీడీఓ. సో, వారి ఆఫీస్‌లో మీరు అప్లై చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళకెళ్తాయి. అండ్ మీరు కూడా ఒక కాపీ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ అప్లికేషన్స్ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. తర్వాత వాటిని జిల్లా స్థాయికి వెళ్తాయి. అక్కడ 21 తేదీ నుంచి 31 తేదీ వరకు వాళ్ళకు స్క్రూటినీ చేస్తారు అక్కడ. ఆ తర్వాత జూన్ 2-3 తేదీ వరకు ఎవరెవరైతే వాళ్ళకు మంజూరు అయి ఉంటుందో వాళ్ళందరికి కూడా ఈ యూనిట్స్ అనేవి గ్రౌండింగ్ అనేది చేస్తారు. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ ఎక్కడ చేసుకోవాలి అని అంటే, సో ఇది మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ తెలంగాణ ఓబీఎంఎంఎస్ అనేసి వెబ్సైట్ ఓపెన్ చేశారంటే మీకే అర్థమవుతుంది. ఇది రాజీవ్ యువ వికాసం అని వస్తుంది. టీజీ తెలంగాణ గవర్నమెంట్ ఓబీఎంఎంఎస్ new.cgg.gov.in. సో, ఇది వెబ్సైట్. కావాలంటే ఈ వెబ్సైట్ని నేను కింద లింక్లో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో, దాంట్లో చూసైనా కూడా మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు ఆ కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కింద ఏ క్యాస్ట్ అనేది వస్తుంది, ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్ మీరు డైరెక్ట్గా ఏదైతే దాన్ని ఓపెన్ చేస్తే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీకు ఎలాంటి ప్రాజెక్ట్ పెట్టాలనుకుంటున్నారు, ఎలాంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసారంటే మీ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫీడ్ అయిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.